మర్చిపోతారు. నిజమే, దినాలు చాలా మంది అలానే ఉన్నారు. మేలు పొందుకుంటున్నారు, మర్చిపోతున్నారు. శ్రమలో ఉన్నప్పుడు నీకు తోటి సేవకుడు గాని, లేకపోతే తోటి మరి యొక్క స్నేహితుడు గాని, నీ బంధువో, నీ స్నేహితుడో, నీ తల్లిదండ్రులో, నీ చుట్టుపక్కల వారో, నీకు అయిన వారో కొన్నిసార్లు నీకు సహాయం చేస్తారు. మరి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? వాళ్ళ ఇబ్బందులో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? మనుషులు నిన్ను మర్చిపోతారేమో కానీ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆ పానదాయకుడు మర్చిపోయి అన్నాడు, జ్ఞాపకము చేసుకోమని చెప్పినప్పటికీ కూడా మర్చిపోయి అన్నాడండి. ఈ దినాన నీవు సహాయం పొందుకున్నావు. ఎవరైతే వర్తమానం ఫేస్బుక్ లైవ్ లో వింటున్నారో, యూట్యూబ్ ద్వారా వింటున్నారో, ఇదిగో దేవుడు నీ హృదయాన్ని కదిలిస్తున్నాడని నాకు తెలుసు. నువ్వు ఇన్నాళ్ళ వరకు సహాయం పొందుకొని కూడా ఎదుటి వారి నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు నీ దగ్గర ఉంచుకొని కూడా నువ్వు సహాయం చేయట్లేదు. చూడు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావో.